Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic of today is giving our best to the Lord. Giving the best to our God. The text is from the Gospel according to St. Mark chapter 14 verses 3 to 9. మార్క్స్ వార్త 14వ అధ్యాయము 3 నుంచి 9 వచ్చిన సారాంశం ధ్యానం చేద్దాం. గివింగ్ అవర్ బెస్ట్ టు గాడ్. దేవునికి మనకున్న దాంట్లో శ్రేష్టమైన ప్రభుకి ఇవ్వాలి. ట్రూ డివోషన్ ఇన్వాల్వ్స్ గివింగ్ అవర్ బెస్ట్ టు గాడ్ with extravagant sacrificial love. Even they face criticism. విమర్శ ఎదుర్కొన్నప్పుడు కూడా దేవుని మనం మితిమీరిన ప్రేమను చూపిస్తూ గివింగ్ అవర్ బెస్ట్ టు గాడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. జీసస్ validates act as a crucial preparation for his burial. ఆ స్త్రీ కుష్ఠరోగి సీమోని ఇంటిలో ఉన్నప్పుడు ఆమె చేసిన కార్యం గురించి ప్రస్తావిస్తూ తన భూస్థాపనతో ముందుగానే సిద్ధపరిచింది. ఎందుకనగా మిక్కిలి విలువగల జట్ట అత్తరు పగలగొట్టి జటమాంసి అత్తరు పూట తీసుకువచ్చిన పగలగొట్టి ఆయన తల మీద పోసి ఆయన అభిషేకించినది. Extravagant love and sacrifice. ఈ యొక్క సహోదరి తన సంవత్సరం అంతా ఆ యొక్క వేజస్తో ఈ యొక్క అత్తరు శరీర ఎత్తు తీసుకోవడం, పగలగొట్టి ప్రభువుకు తల మీద పోయడం. Worship should not be stingy, but rather than a reflection of immense gratitude and love for Jesus. యేసు ప్రభువుకు కృతజ్ఞత భావం కలిగి అధికమైన ప్రేమ కలిగి పిసినారితనంగా కాకుండా ఔదార్యంతో ప్రభువుకు మనం సమర్పించాలి. నిజమైన ఆరాధన గమనించినప్పుడు ట్రూ వర్షిప్ ఓవర్ ప్రాక్టికాలిటీ. అక్కడ నిజం వారు ఈ అత్త ఎందుకు నష్టపరచనేలా Jesus rebuked a criticism అన్నాడు. She has done a beautiful thing. ఆమె ఒక మంచి కార్యం చేసిందని ప్రశంసించి విమర్శక నోలను ప్రభు మోయించాడు. ఆమెకు భక్తి తత్పరత ఆరాధన భావం ప్రభు ఎంతగానో ఆకర్షింపచేసినది. Doing what we could is very important. Dedicating our best abilities and resources to God. మన శక్తి సామర్థ్యాలను మనకున్న బలను ప్రభు సంపూర్ణంగా సమర్పించుకోవాలి. టు గివ్ ద బెస్ట్. She gave her best. Hers is a sacrificial worship and love. అందుకే ప్రభు నా సర్వలోక సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో ఈమె చేసిన జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడిన ప్రభు అన్నాడు. She did what she could. తను ఏదో చేయగలిగిందో అది సంతోషంగా చేసింది, ప్రేమతో చేసింది, త్యాగ నిరతితో చేసింది, నిస్వార్థంగా జరిగించింది. She gave her best to God. That's what she was commanded by Jesus Christ. ఈ మంచి కార్యము జరిగించినది. సమయం పోనీయకుండా మనం కూడా మన ఆయుష్కాలంలోనే ప్రాణం ఉండగానే దేవుని కొరకు ప్రజలకు మంచి కార్యము జరిగించి
ప్రభు ద్వారా ప్రశంసించబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని దయచును గాక. ఆమేన్. స్తుతిక పాత్ర మహోన్నతుడ మీకు స్తోత్ర తండ్రి. Help us to give our best to you with a love and sincerity, not with ulterior motives. లోక సంబంధమైన ఆలోచనలు కోరికలు కొరకు కాకుండా ప్రభువా, నిస్వార్థమైన ప్రేమతో తండ్రి, త్యాగనిరత ప్రభువా, శ్రేష్టమైన వాటిని మీకు సమర్పించిన ఆయన ఎంతో ధన్యత పొందే మీ ద్వారా ప్రశంసించబడే కృపను ఇవ్వగలందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.